కేటీఆర్ నాయకత్వానికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోతా ఉంది ఈ ఎన్నికలు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను, ఒక నిమిషం. నేను దయాకర్ గారు మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. సో చూస్తున్నాం అన్ని పార్టీల వర్షన్స్ వింటున్నారు. అండ్ ఇంకొకటి మీరు కూడా ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటారు, ఈ జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా వింటూనే ఉన్నారు. సో ఏంటి, ఏ పార్టీ పరంగా చూసినా అటు సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి సరే అటు 10 ఏళ్ల పాలన అవన్నీ విషయాలు పక్కన పెట్టినా 2 ఏళ్ల పాలన దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనకు నమ్మండి, ఈసారి నమ్మండి అంటూ కూడా ప్రజలకు చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ రకంగా కమెంట్లు, సరే బండి సంజయ్ కమెంట్, మతాలు కానీ రకరకాలుగా అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఏంటి మీ స్ట్రాటజీ, ఏమనుకుంటున్నారు, ఏ రకంగా వెళ్తుంది, ఏ పార్టీ బలబలగాలు ఏ రకంగా ఉన్నాయనుకోవచ్చు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ బట్టగడుతుందా బతుకుతుందా అనే క్రమంలో మరి ఆనాడు మాణిక్ ఠాగూర్ ఒక మట్టిలోని మాణిక్యాన్ని తీసినామని చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చి వాళ్ళ కేసీఆర్ మీద ఢీ కొట్టే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ అధికారము సరే 6 గ్యారంటీలు ఇటువంటి ఇవన్నీ ఇచ్చి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన గురి తప్పని వెనుకాడు రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జూబ్లీ హిల్స్ అంటే ఒక 3 పార్టీలకు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నిక. ఎందుకంటే ఎంగిపెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఆ మాగంటి గోపీనాథ్ చనిపోవడమేమో కానీ ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ముఖ్యమంటలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆడ దాదాపుగా మరి రీసెంట్ గా ఈసీ ఇచ్చినటువంటి ఓటర్ల జాబితా చూస్తే 4,01,000 ఓట్లు ఉన్నట్టు చెప్పడం జరిగింది. మరి అది ఏదేమైనా ఒక మాగంటి గోపీనాథ్ దాదాపుగా 14లో, 18లో, 23లో మరి హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే. అయితే ఒక్కసారి మాత్రం టీడీపీ నుంచి వచ్చిన తదుపరి మరి బీఆర్ఎస్ లో ఫిరాయింపులు ఇవన్నీ జరిగినటువంటి సందర్భం ఉన్నది. అవన్నీ కూడా మరి ఆయనకు ఒక పట్టం కట్టింది. కానీ అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ కనుక చూస్తే గతంలో మరి 7% ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత పోయిన 23లో కూడా 25,000 ఓట్లతో బీజేపీ మరి వాళ్ళు కొంత లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకటి మనకు కాంగ్రెస్ కలిసి వచ్చిన మేజర్ అంశం ఏంటంటే బీసీ వాదము, బీసీ నినాదము చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొలిమిలాగా కాలుతున్న క్రమంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టి కొంత వాళ్ళ కాంగ్రెస్ మంచి పని చేసిందని భావించారు. ఎందుకంటే ఇక్కడ మైనార్టీ ఓట్లు దాదాపుగా 80 నుంచి 1,00,000 ఓట్లు ఉన్నాయి. సేమ్ టైంలో బీసీ ఓట్లు 1,40,000 నుంచి దాదాపుగా 1,50,000 ఓట్లు బీసీలో ఉంది. ఈ రెండు కనుక సహకరిస్తే కాంగ్రెస్ కు నల్లేరు మీద నడిచి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మరి మిగతా పార్టీలకు మైనార్టీల అనుబంధం లేదని కాదు, బీసీల అనుబంధం లేదని కాదు, కాకపోతే ఏంటంటే అభ్యర్థిని నిలబెట్టి కొంత చేసేది. కాకపోతే ఇక్కడ జరిగిందంటే ఏంటంటే స్థానికుడు నవీన్ యాదవ్ విద్యావంతుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి గతంలో వారికి చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ను కొంత తప్పుబట్టి టీఆర్ఎస్ మాట్లాడినటువంటి సందర్భం కూడా చూస్తాం. దానికి మీడియా పరంగా అనేక విమర్శలు కూడా చేసినాం. మేము రౌడీలమే అయితే మా దగ్గర మేము చైతన్య రథం కూడా ఇచ్చినామని, తర్వాత హరీష్ రావు మాగా అరుగుల మీద కూర్చొని 50,000 అరుగుల మీద రాజకీయ వ్యవహారాలు జరిగినాయి. అయితే ఏదేమైనప్పుడు కూడా శ్రీశైలం స్థానికులు కావడము కొంత అడ్వాంటేజ్ ఉంది. సేమ్ టైం ఇక్కడ జరిగిందంటే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఈ రాజకీయ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం కావచ్చు, తర్వాత బండి సంజయ్ మాట్లాడిన విషయంలో రాయపుడు ఏదో మనకు వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఇష్యూ అంతా కూడా కొంత డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. ఏదేమైనా రేపటికి ఒకటే రోజు చివరి రోజు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో కంపేర్ చేసుకుంటే, గతము ఓట్లకు కంపేర్ చేసుకుంటే దాదాపుగా మరి పెద్ద మార్జిన్ ఉన్నటువంటి సందర్భం ఎంఐఎంకును మన బీఆర్ఎస్ చేసినప్పుడు 2014లో వేసినప్పుడు మనకు చూసినాం. తర్వాత ఇప్పుడు ఒక్కటే ఒక అడ్వాంటేజ్ అంటే ఎంఐఎం ఓటుకి వెళ్ళేది అక్కడ మరి దాదాపుగా 1,00,000 ఓట్లు ఉన్నాయి. 1,00,000 ఓట్లు ఎటు డైవర్ట్ అవుతాయి, ఎవరి ప్రయోజనాన్ని కాపాడుతాయని చూస్తే ఇలా రెండు
మన ఎందుకంటే 3 పార్టీలకు అది టాస్క్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ను కాపాడుకోవడానికి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వారి ఉనికి కోల్పోకుండా ఉండడానికి, వాళ్ళు చెప్పిన ప్రజాపాలన ఏదైనా నిలబెట్టుకోవడానికి గెలవాల్సినటువంటి అవసరం ఉందని 2 ప్రతిష్టాత్మక తీసుకొని చేస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మన సోదరుడు చెప్పినట్టు 4 మాగంటి గోపీనాథ్ చనిపోయిన వెరీ నెక్స్ట్ అంటే ఒక వారం రోజులు గడవ ముందుకే మరి అంటే ఎత్తుగడలో ఎట్లా ఉప ఎన్నిక వస్తుందనేది కొంత అధికార పార్టీ గమనించి దాదాపుగా అన్ని డివిజన్లలో 120 కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి పనులకు కేటాయించినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు అభివృద్ధి పనులు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ మరింతదా లేదా అనేది చూస్తే అంటే ఒకటి అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏమన్నా అలా అంటే జంకుతున్నారా ఎక్కడో అంటే కమెంట్స్ కూడా సరే అన్నట్లు అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుండేది, కానీ మతాలు వచ్చాయి, కాంగ్రెస్ అంటేనే ముసల్మాన్ అంటేనే కాంగ్రెస్ అని కమెంట్లు, అండ్ ఇంకోటి అదే టైంకి అజారుద్దీన్ ని మంత్రి చేయడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఏమన్నా భయపడుతుందా కాంగ్రెస్ అని? ఇక్కడ మనము అజారుద్దీన్ ను ఈ టైంలో మంత్రి చేయడం వల్ల ఏంటంటే మైనార్టీ ఓట్ల కొరకే చేసేదని బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు అది కొంత పబ్లిక్ కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లే దూరం, మా ఇంటికి ముస్లింలు మాకు మైనార్టీకి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, మీకు ఎందుకు ఇవ్వాలనే దాని మీద కూడా వాళ్ళ పెద్దలు మాట్లాడినటువంటి సందర్భము ఉంది. ఆ క్రమంలోనే ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లలోనే అయితే మైనారిటీ సంఖ్యలో ఇద్దాం అనుకున్నారు కానీ ఇష్యూస్ వచ్చినాయి. కానీ తీరే టైంకు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అజారుద్దీన్ కు ఒక రకంగా కలిసి వచ్చింది. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 100% మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కు మళ్ళీ తయారడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ తోటి కూడా చిన్నపట్టాలు వేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్రమంలో కొంత వాళ్ళకు సయోధ్య ఉంది కనుక కొంత డైవర్షన్ మెజార్టీగా ఉన్న కొంత మైనార్టీ ఓట్లు ఇంకా పూర్తిగా పడే అవకాశం లేదు. దీన్ని బీజేపీ కూడా కొంత దీన్ని మైండ్ గేమ్ ఆడుతా ఉన్నది. బీజేపీ ఏంటంటే ఇప్పుడు ఇలా బీజేపీ సరే మనం డిపాజిట్ వస్తుందా లేకపోతే ఇంకేదో వస్తారని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు బీఆర్ఎస్ బీజేపీ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు కూడా మొత్తము బీఆర్ఎస్ కే ట్రాన్స్ఫర్ అవుతాయనే ప్రచారం జరుగుతూ ఉన్నది. దానికి కారణం కూడా ఉన్నది. ఎందుకంటే 8 పార్లమెంటు సభ్యులలో బీఆర్ఎస్ ఓడిపోవడము, ఒక బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కావాలని వాళ్ళకు ఒక ట్రాన్స్ఫర్ చేయడం వలన మీకు 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఆ గివింగ్ థ్యాంక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ కొంత వాళ్ళు ఎట్లా గెలవలేక కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ఒక అదంటే బీజేపీకి కొంత గ్రాఫ్ పడిపోతుంది, బీజేపీ కాంగ్రెస్ గ్రాఫ్ అమ్మంత పెరుగుతుంది అనే భయంతో బీజేపీ కూడా కొంత ట్రాన్స్ఫర్ చేస్తుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. ఏదేమన్నా 25,000 ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా కూడా బీజేపీ బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేసిందని భావించాలి. ఎందుకంటే వాళ్ళకు పోయిన 23 ఎన్నికల్లో దీపక్ రెడ్డికి 25,000 పైకిలకు ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు తగ్గడానికి వీల్లేదు, ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 3,000 చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి మల్లేశ్వర్ గారు, చర్చిద్దాం దీని గురించి. ఆ పరిస్థితుల్లో కొంత ఇది మళ్ళీ వస్తాను. రామ్మూర్తి గారు, సో ఏం చెప్తారు? ఇందాక దయాకర్ గారు కమెంట్స్ చేశారు సింపతితోని వాళ్ళు ముందుకెళ్లాలని చూస్తున్నారని చెప్పేసి. ఏంటి సింపతితో ముందుకెళ్లాలని చూస్తున్నారా? ఇప్పుడు ఆయనకు గాని ఆయన పార్టీ నాయకులకు గాని కనీసం గౌరవం లేకుండా, మహిళలపై గౌరవం లేకుండా పోతుంది. ఒక భర్త చనిపోయి ఈ 3 పిల్లల్ని వేసుకొని కొంగు పట్టుకొని కన్నీళ్లు కార్చుకుంటూ అయ్యా భర్త చేసిన పనులని ప్రజలకు చెప్పుకుంటూ ఒక ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టకుండా కన్నీళ్ళని అవమానపరిచే దుర్మార్గ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం నిజంగా దురదృష్టకరం. ఒక విషయం తమ్ముడు మిత్రుడు చెప్పాడు, అభివృద్ధి జరుగుతున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాను, ఒక్క ఇటుకన్నా పేల్చారా? ఒక్కరికన్నా ఒక ఇల్లు కట్టించారా?
ఇంద్రమ్మ ఇల్లు. మేము కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్లు తప్ప ఒక్కటైనా మీరు ఇల్లు కట్టించారా? రెండోది, మొత్తం అభివృద్ధి చేస్తున్నాం, మొత్తం కాలువలు తవ్వి డ్రైనేజీలు మొత్తం ఊడిపోయి ఎక్కడికక్కడ నిండిపోయి ప్రతి రోడ్డు మీద నీళ్లు కాలువలై మొత్తం ఏర్లై పారుతుంటే మొత్తం కంపు వాసన కొడుతుంటే ఇదా మీరు చేసే అభివృద్ధి? 2 సంవత్సరాల్లో చేసినాం అంటున్నారు. 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు? వచ్చారు, తవ్వారు, పొక్కలు తీశారు, మొత్తం డ్రైనేజీలు కొట్టుకోపోకుండా ఎక్కడ స్ట్రక్ అయ్యి మొత్తం ఇళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. అభివృద్ధి అనేది కరెక్ట్. ఈ మాట మీరు చెప్పే ముందు అంటే ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పేటప్పుడు రామ్మూర్తి గారు, సరే 2 నెలలుగా ఇట్లా మురికి నీళ్ళు ఇళ్లకి వెళ్తుంది, ఈ పరిస్థితి ఉంది అంటే, మరి గత 10 ఏళ్లలో మీరేం చేసిర్రు? ఇది మూడోసారి అదే చెప్తున్నాను. 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక రౌడీ ముక్కలు కూడా లేకుండా మాగంటి గోపీనాథ్ ఒక్కొక్కటి వేళ్లతో పెకిలేసారు, అక్కడ గంజాయి లేకుండా చేసిండు. ఇప్పుడు అవి చెప్తున్నారు కదా ఆయన, అదే అంటుండు కదా షేక్పేట్ లో ఇదే పరిస్థితి, గంజాయి అంతా తిరుగుతుందని చెప్పేసి ఆ మాట అన్నారు కదా.